హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా. పెన్షన్ డబ్బులు అనేది సంబంధించి మంత్రి సీతకైతే గుడ్ను చెప్పడం జరిగింది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అంటున్నారు, మాకు అడుగుతున్నారు కూడా, ఏదైతే మాకు పెన్షన్ అనేది ఈ నెల రాలేదు, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు, ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు జమ చేశారు, కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. ప్రభుత్వం 4 పథకాలు ప్రారంభిస్తామని చెప్పింది కదా, అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వవచ్చు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇందులో వచ్చేసి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది 6,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు. అదేవిధంగా రైతు భరోసా ఇలాంటి స్కీమ్స్తో పాటు రాజీవ్ యువ వికాస్ సంబంధించినటువంటి కొన్ని గైడ్లైన్స్, కొన్ని అప్డేట్స్, ముఖ్యమైన సమాచారం అనేది వీడియోలో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అయితే చివరి రోజు ఒకవేళ శనివారం వచ్చినట్లయితే నెక్స్ట్ రోజు ఆదివారం అయితే ఆ రోజే ముందే ఇస్తున్నారు. అంటే మనకు పెన్షన్ అన్నది 1, 2, 3 తారీఖులో కంప్లీట్ అవుతుంది. అయితే తెలంగాణలో మాత్రం అలా లేదు. చాలా మంది అడుగుతున్నారు, మాకు పెన్షన్ అన్నది ఆ ఉద్యోగులకు ఇచ్చినట్టుగానే 1వ తారీఖులో ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తులు అయితే వస్తున్నాయట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి మరో గుడిని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి. ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. ఇందుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది కదా. 70 ఏళ్ల క్రితం పీడీఎస్ అనగా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రేవంత్ సీఎం అన్నారు, దానిని ఎన్టీఆర్ కొనసాగించారని. హుజూర్ నగర్ నియోజకవర్గంలో పేదలకు అన్నం తినాలని గతంలో 90 పైసల బియ్యం ఇచ్చినట్లు కూడా పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా 10,000 కోట్లు దోపిడీ జరుగుతుందని, దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తుందని, పేదలు తిన సన్న బియ్యాన్ని అందజేస్తామని, సన్నబియ్యం పథకాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకం వచ్చినా ఈ పథకం కొనసాగుతుందని. ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించి బియ్యం రేషన్ కోట అయితే పంపించారనమాట. మనకు రేపటి నుంచి ఈ సన్న బియ్యం పథకాన్ని అయితే అందరూ కూడా ఏదైతే కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 6 కేజీల సన్నబియ్యం అనేది అందిస్తారనమాట. వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం గుడ్ని చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏదైతే జాబితాలో ఉన్న వారు కూడా అందిస్తామన్నారు. రేపు మరి ఎంతమందికి ఇస్తారు ఏంటి అనేది ఒక డౌట్ అయితే ఉంది. 1 లక్షల కార్డులు త్వరలోనే మంజూరు చేయబోతున్నారట. ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చూసుకున్నట్లయితే నల్గొండ, వరంగల్, జనగాం జిల్లాలకు అయితే పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. తాజాగా వచ్చేసి మనకు ములుగు, ఇక మడ్చల్, మల్కాజిగిరి, అదేవిధంగా మహబూబ్ నగర్, మహబూబాద్, కొరబీపు, ఆసిఫాబాద్, ఖమ్మం, కరీంనగర్, జోగులాంబ, గద్వాలు, జనగాం జిల్లాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, హన్మకొండ ఈ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన మరొక 5 జిల్లాలకైతే రేపు పెన్షన్ డబ్బులు అనేది రిలీజ్ చేస్తారనమాట, బ్యాంక్ పనిదినాలను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం మనకు ఈ నెల పెన్షన్ అనేది పాత పెన్షన్లే అందిస్తున్నారండి, అది కూడా బ్యాంకులో పడుతున్నాయి. 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయి అనమాట. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి చాలా మంది మాకు 2 నెలల పెన్షన్ రాలేదంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల పెన్షన్ అయితే అందిస్తున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో అయితే చేతివాటం చూపిస్తున్నారట పంచాయతీ సెక్రటరీ. ఏదైతే 16 రూపాయలు ఇవ్వకుండా కొంతమంది ఆల్రెడీ వేలిముద్రను పడని వారే నొక్కేస్తున్నారు అని చెప్పేసి వైన రావడంతో అయితే ప్రభుత్వం అధికారులకైతే స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణలో ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇళ్లకు సంబంధించి కొత్త గైడ్లైన్స్ అయితే రావడం జరిగిందనమాట, మార్పులు చేర్పులు. సో ఇలా చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ఇళ్ల నిర్మాణం అనేది బేస్మెంట్ కంప్లీట్ అయిన వారికి డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ అవుతుంది అంటే 1,00,000 రూపాయలకు సంబంధించి వారిని రేషన్ కార్డు కోసం కూడా గుడ్ న్యూస్ వచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా కులగణన, గ్రామ పాలన, అదేవిధంగా గ్రామ సభల ద్వారా ఇలా ఎంపిక చేసిన వారు మరోసారి రీవెరిఫికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 360 డిగ్రీల కోణంతో ఎంపిక అయితే జరుగుతుందట. తర్వాత కార్డుల ప్రింటింగ్ అనేది అధికారులకైతే అందించబోతున్నారు.